ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాకయని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2023వ సంవత్సరపు నవంబరు నెల 7వ తేదీ మంగళవారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. మీ గ్రహగతులు సాధారణంగా ఉన్నప్పటికీ అపారమైన దైవభక్తి మరియు ఇచ్ఛాశక్తి వలన ఎటువంటి రోగకారకాలు ఈ రోజు మీ దగ్గరకు రాలేవు. ఈ రోజు మంచి క్షేమాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించి మీకు కొన్ని సందిగ్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ పరంగా మీ కష్టం, బాధ, దుఃఖం, సమస్యలు దూరమయ్యే దినం. ఎందుకనగా మీ కుటుంబ సభ్యులు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అదేవిధంగా వారి సమాధానకర మాటలు మీకు నూతన భరోసా కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో ఉత్తమ ప్రగతి లభిస్తుంది. ఉద్యోగ స్థలంలో మీకు అనుకూలమైన వాతావరణం సృష్టించబడుతుంది. సహోద్యోగుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమికులకు మరియు దంపతులకు సాధారణ ఫలితాలుండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి కోరుకున్నంత మీకు లభించకపోవచ్చు. వారి ప్రవర్తన కొన్ని సందర్భాలలో మీకు అహితకరంగా అనిపించవచ్చు. ఈ రోజు మీరు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి. ఆరోగ్యం, భక్తి పరిణామం కూడా. దేవుని మీద అపారమైన భక్తి గల మీకు ఈ రోజు మంచి ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణ ఫలితాలు కనబడుతున్నందున మీ ఖర్చులు నియంత్రించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. అనిరీక్షిత బిల్లులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. కుటుంబంలోని తోటి సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ రోజు బాధకు లోను చేస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. మీ సలహాలు గాలికి వదిలివేసే అవకాశం ఉంది. అందువలన ఒక సరైన వ్యక్తి ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పనుల విషయంలో మిశ్రమ ఫలితాలుండి ఏదో చేయడానికి పోయి మరేదో చేసి కష్టాల్లో చిక్కుకునే పరిస్థితి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ప్రశాంతంగా ఉండడం వలన మీ చాలా రోజుల ప్రణాళికలను గురించి వారి దగ్గర ఈ రోజు ప్రస్తావించడానికి అద్భుతంగా ఉన్నట్లు కనబడుతుంది. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 9. మిథున రాశి. ఈరోజు మీకు అనారోగ్యం కలిగే అవకాశాలున్నందున జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం చేసినచో భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో మీ ప్రణాళికలు ఎక్కువ వ్యవస్థితం కాని కారణంగా కష్టాలు ఎదురు కావచ్చు. మీ ప్రణాళికలను ఒకసారి కూలంకుషంగా పరిశీలించుకోండి. కుటుంబంలో మీ అభిప్రాయాలకు, నిర్ణయాలకు మెప్పు లభిస్తుంది. ఇంట్లో శీతల సమరాలున్నప్పటికీ మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అది మీకు సంతోషం కలిగిస్తుంది.
పనుల విషయంలో ఈ రోజు పై అధికారులకు మీ గురించి మంచి అభిప్రాయాలుండడం వలన కార్యాలయంలోని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. పనులు సులభంగా జరుగుతాయి. జీవితంలో ఎంత కలహాలున్నప్పటికీ మీ జీవిత భాగస్వామితో మీరు గడిపే క్షణాలు మనసుకు చాలా ప్రశాంతతను తెస్తుంది. వారి ఒక్కొక్క మాట కూడా మీకు తృప్తినిస్తుంది. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి. ఈ రోజు మీకు అనారోగ్యం కలిగే అవకాశాలున్నందున జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం చేసినచో భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బుకు సంబంధించి ఎటువంటి లాభాలు నిరీక్షించలేని రోజు. అనవసర ఖర్చులు అదుపులో ఉండనీయండి. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలు లభించి ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలలో మనస్పర్ధలు తగ్గి పెద్దల మధ్యస్థం వలన పరిష్కారం కనుగొంటారు. పారిశ్రామికవేత్తలకు తగిన స్థాయిలో మంచి ఫలితాలుండి లావాదేవీలలో ఇంతకు ముందు వెనుకబడి ఉన్నచో ఈ రోజు తగిన స్థాయిలో కోలుకునే సూచనలు కనబడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించకపోయినచో అది వారి అసంతృప్తికి కారణమవుతుంది. మీరు వారిలో కొద్ది ప్రేమ సంరక్షణ చూపినప్పటికీ దానికి వారు పూర్తిగా స్పందిస్తారు. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. సింహరాశి. ఈ రోజు మీ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. క్రమశిక్షణ గల జీవన చక్రం అనుసరించడం ద్వారా పరిస్థితిని నియంత్రించుకోవచ్చు. ఆర్థిక సమృద్ధి కనబడి అవసరమైన విషయాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. అదే విధంగా డబ్బు విషయంలో ఎవరితోనైనా మనస్పర్ధలు ఏర్పడినచో ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. కుటుంబంలో మీ అభిప్రాయాలకు నిర్ణయాలకు మెప్పు లభిస్తుంది. ఇంట్లో శీతల సమరాలున్నప్పటికీ మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అది మీకు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగంలో సాధారణ ఫలితాలుండి మీరు నిరీక్షించిన పదోన్నతి రాకపోవచ్చు. అయితే దానిని మీరు వ్యతిరేకించడానికి బదులు తగిన సమయం కోసం వేచియుండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉండి మీకు సమయం దొరికినప్పుడల్లా జీవిత భాగస్వామి పనులలో సహాయం చేయండి. దాని వలన వారికి మీ మీద విశ్వాసం పెరగడమే కాక తరువాత కలిగే మనస్పర్ధలు తక్కువ కావచ్చు. ఈ రోజు మీరు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి. ఉత్తమ ఆరోగ్య భాగ్య యోగం ఈ రోజు మీకు లభిస్తుంది. విశేషంగా మీలో చైతన్యం కలుగుతుంది. అయితే రోగాలకు చికిత్స పొందుతున్న వారు ఏ కారణానికి నిర్లక్ష్యం చేయక అట్లే కొనసాగించడం మంచిది. డబ్బు విషయంలో ఉత్తమ ఫలితాలుండి మీకు లభించే ధనలాభం సాధారణమే అయినప్పటికీ నష్టాలు కలిగే ఎటువంటి ఖర్చులు లేకుండుట మీలో సంతృప్తి కలిగిస్తుంది. ఈ రోజు కుటుంబ జీవనంలో లాభదాయక దినం. ఎందుకనగా పరస్పరం మాటలు లేకుండా ఉండిన మీకు ఈ రోజు సంబంధాలు నవీకరించుకొనడి అవకాశం ఉంది. అది చాలా రోజుల క్రిందట కావలసినది ఈ రోజు పెద్దల మధ్యస్థం వలన కావడం ప్రశాంతత కలిగిస్తుంది. ఉద్యోగులకు మహత్తరమైన ఫలితాలు లభించి పనుల మీద మంచి పట్టు సాధిస్తారు. ఈ రోజు నూతన ఉద్యోగం వెతకడం ప్రారంభించడానికి చాలా మంచి రోజు. ప్రభుత్వోద్యోగులు పనులలో ప్రగతి సాధిస్తారు. మీ వినోదం కోసం ఇతరుల ముందు మీ జీవిత భాగస్వామిని అవమానించకండి. మీ ఇద్దరి మధ్య ఎంత భిన్నాభిప్రాయాలున్నప్పటికీ వాటిని మూడో వ్యక్తి ముందు ప్రదర్శించవద్దు. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 7. తులారాశి.
ఆరోగ్య విషయానికి వస్తే మీ శరీర పరంగా ఎటువంటి సమస్యలు బాధించవు. కొన్ని మానసిక ఆలోచనలు వదిలేయడం మంచిది. ఆర్థిక పరంగా సాధారణ ఫలితాలు కనబడుతున్నందున మీ ఖర్చులు నియంత్రించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. అనిరీక్షిత బిల్లులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. కుటుంబ పరంగా మీ కష్టం, బాధ, దుఃఖం, సమస్యలు దూరమయ్యే దినం. ఎందుకనగా మీ కుటుంబ సభ్యులు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అదేవిధంగా వారి సమాధానకర మాటలు మీకు నూతన భరోసా కలిగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. కొన్ని పనులు సక్రమంగా జరగనప్పటికీ మిగిలిన పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రేమికులకు మరియు వివాహిత దంపతులకు ఈ రోజు సరస విరసాలు సమానంగా ఉంటాయి. దేనికి విచలనం కాకుండా మీ జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించండి, అన్నీ సరిపోతాయి. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి. ఈ రోజు మీరు శారీరకంగా అధిక శ్రమ కలిగించే కార్యాలు చేసినచో ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అందువలన శక్తి వృథాగా వ్యయమయ్యే పనులు చేయవద్దు. డబ్బు విషయానికొస్తే సాధారణ ఫలితాలుంటాయి. ఎవరికైనా అప్పులిచ్చే ముందు చాలాసార్లు ఆలోచించండి. ఇచ్చిన అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశాలు తక్కువ. కుటుంబ పరంగా అత్యుత్తమ ఫలితాలుండి మీకు జీవితం నేర్పిన మంచి పాఠాలను నేడు తెలివితో అలవర్చుకొనడి ప్రసంగం ఎదురు కావచ్చు. ఈ రోజు మీ నడవడిక కుటుంబ సభ్యుల మెప్పుకు కారణం అవుతుంది. పనుల విషయంలో ఈ రోజు పై అధికారులకు మీ గురించి మంచి అభిప్రాయాలుండడం వలన కార్యాలయంలోని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. పనులు సులభంగా జరుగుతాయి. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి చిన్న చిన్న విషయాలకు పరస్పరం వైషమ్యం ఏర్పడియున్నచో దానిని సరిచేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోపాన్ని నివారించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 2. ధనుస్సు రాశి. సురక్షితమైన, సుస్థిరమైన మానసిక మరియు శారీరక స్థితి ఈ రోజు మీదవుతుంది. పాత అప్పులు చెల్లించమని మీ మీద ఒత్తిడి పెరగవచ్చు. అందువలన ఇతర వృథా ఖర్చులు చేయకుండుట మంచిది. ఆత్మ పరిశోధన వలన కుటుంబంలో కనబడు కొన్ని గందరగోళాలను నివారించుకుంటారు. ఏ సభ్యుడికి విశేష ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా పరిగణించడి వ్యక్తిత్వం కుటుంబంలో సమతూలనాన్ని తెస్తుంది. ఉద్యోగపరంగా కార్యాలయానికి సంబంధించినటువంటి మీ పనులు చాలా సులభంగా జరుగుతాయి. అయితే మీరు కొద్దిగా ఉదాసీనత చూపినచో రోజంతా చేసిన శ్రమ వ్యర్థమవుతుంది. మీ అహంకార ప్రవర్తన వలన మీ జీవిత భాగస్వామిలో నిరాశ కలుగవచ్చు. ప్రతి విషయంలోనూ మీరే సరి అని వాదించవద్దు. ఒకవేళ తప్పు వారిదే అయినప్పటికీ దానిని అర్థమయ్యేలా వివరించండి. ఈ రోజు మీరు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 4. మకర రాశి. మీ గ్రహగతుల ఆధారంగా మీ ఆరోగ్యం సుస్థితిలో ఉండడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆర్థిక పరిస్థితి తట్టుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు వేసుకున్న ప్రణాళికలు క్రమబద్ధంగా జారీ చేసినచో ఉత్తమ ఫలితాలనిస్తాయి. కుటుంబ పరంగా అత్యుత్తమమైన రోజయ్యి ఉండి కుటుంబంలో మరియు బంధువులలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. అత్తాకోడళ్లు కలహాలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా కార్యాలయానికి సంబంధించినటువంటి మీ పనులు చాలా సులభంగా జరుగుతాయి. అయితే మీరు కొద్దిగా ఉదాసీనత చూపినచో రోజంతా చేసిన శ్రమ వ్యర్థమవుతుంది. మీ అహంకార ప్రవర్తన వలన మీ జీవిత భాగస్వామిలో నిరాశ కలుగవచ్చు. ప్రతి విషయంలోనూ మీరే సరి అని వాదించవద్దు. ఒకవేళ తప్పు వారిదే అయినప్పటికీ దానిని అర్థమయ్యేలా వివరించండి. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు.
మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. మీ గ్రహగతులు సాధారణంగా ఉన్నప్పటికీ అపారమైన దైవభక్తి మరియు ఇచ్ఛాశక్తి వలన ఎటువంటి రోగకారకాలు ఈ రోజు మీ దగ్గరకు రాలేవు. ఈ రోజు మంచి క్షేమాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రోజు మీరు నష్టపోయే అవకాశాలున్నందున మీ దినచర్యను దానికి తగినట్లు ప్లాన్ చేసుకోండి. అప్పులు చేయకుండానట్లు ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోండి. కుటుంబంలో పని ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రోజు చేసే పనులలో గందరగోళాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల కంటికి కూడా మీరు గురి అవ్వవచ్చు. ఓపికను పోగొట్టుకోవద్దు. ఉద్యోగపరంగా ఈ రోజు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు మీ ప్రవర్తన మీద కొద్దిగా దృష్టి పెట్టండి. మాట మీద పట్టు ఉండనీయండి. ఏది ఏమైనా మీరు వారి ఆదేశాలను పాటించాలనేది మరువవద్దు. జీవిత భాగస్వామి మీతో అపారమైన ప్రేమ చూపినప్పటికీ వారి అభిప్రాయాలను అణిచివేసినచో అశాంతి నెలకొనే అవకాశం ఉంది. ఒకసారి వారి ఇష్ట కష్టాలను బాగా తెలుసుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 6. మీనరాశి. ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగని ఎక్కువగా చింతించనవసరం లేదు. సరైన ఆహార విధానంతో ఆరోగ్యాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. డబ్బుకు సంబంధించి వచ్చే డబ్బుకు చాలా ఖర్చులు కాసుకొని ఉంటాయి. వచ్చిన లాభమంతా మీరు ఇదివరకే చేసుకున్న కొన్ని నిబద్ధతలకు సరిపోవచ్చు. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య ఈ రోజు మూడో వ్యక్తి విషయానికి చర్చలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. అయినంత మీరు ఇలాంటి వాదోపవాదాలలో పాల్గొనకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార పరంగా చాలా సాధారణ ఫలితాలుండి అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత యోగ్యమైన దినం కాదు. మహిళా ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగవచ్చు. మీ అహంకార ప్రవర్తన వలన మీ జీవిత భాగస్వామిలో నిరాశ కలుగవచ్చు. ప్రతి విషయంలోనూ మీరే సరి అని వాదించవద్దు. ఒకవేళ తప్పు వారిదే అయినప్పటికీ దానిని అర్థమయ్యేలా వివరించండి. ఈ రోజు మీరు దుర్గా స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 3. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.